హనోర్ డి బ్లజాక్ అనే ఫ్రెంచ్ రచయిత రచించిన ద అన్నోన్ మాస్టర్ పీస్ కథ ఏంటో చూద్దాం. ఇది ఒక షార్ట్ స్టోరీ. కథ ఫ్రెంచ్లో ముగ్గురు ఫేమస్ పెయింటర్స్ అయిన పౌసిన్, పోర్బస్, ఫ్రాన్హోవర్ వీళ్ళు ముగ్గురు ఒక చోట ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ దగ్గర కలవటంతో మొదలవుతుంది. ఫ్రాన్హోవర్ ఒక ప్రఖ్యాతమైన పెయింటిస్ట్, పైగా అందరికీ గురువు, అందరికీ పెయింటింగ్స్ నేర్పిస్తూ ఉంటాడు. తాను వేసిన పెయింటింగ్ అంత అద్భుతమైన పెయింటింగ్ ఎక్కడా లేదు అని నమ్ముతాడు. అదే ఎగ్జిబిషన్కి పౌసిన్, పోర్బస్ ఇద్దరు వస్తారు. పౌసిన్ కూడా తను ఒక పెయింటింగ్ చేసుకుని వస్తాడు, కానీ ఫ్రాన్హోవర్కి చూపించడు. పోర్బస్ తాను వేసిన మేరీ అనే ఒక పెయింటింగ్ని ఫ్రాన్హోవర్కి, ఎవరైతే మాస్టర్ అంటాడో అతనికి చూపిస్తాడు. అతను మేరీ పెయింటింగ్ని చూసి చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇందులో లైఫ్ లేదు అని చెప్పేసి, ఇది ఒక శవంలాగా ఉంది ఈ అమ్మాయి అని ఒక పెయింట్స్ తీసుకొని ఆ పెయింటింగ్ మీద యాడ్ చేయడం మొదలు పెడతాడు. కానీ కొంతసేపటికి అయిన తర్వాత ఆ పెయింటింగ్ అద్భుతమైన లైఫ్లో ఉంది అని చెప్పి కన్విన్స్ చేస్తాడు. అలాగే నేను కూడా ఒక పెయింటింగ్ వేశాను, దాని పేరు ఒక బ్యూటిఫుల్ లేడీ అని చెప్తాడు. కానీ ఆ పెయింటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు ఎవరు రిఫరెన్స్ దొరకట్లేదు అని చెప్తే, కొన్ని రోజుల తర్వాత పౌసిన్ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జిల్లెట్ని ఫ్రాన్హోవర్ దగ్గర తీసుకెళ్తాడు. నా ఫ్రెండ్ జిల్లెట్ నువ్వు నీ పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది రిఫరెన్స్గా అని చెప్పి అతనికి చెప్తాడు. ఈ విషయం తెలియని జిల్లెట్ కంగు తింటుంది. అయినా కూడా తన ఫ్రెండ్ కోసం సహకరిస్తుంది. వాళ్ళిద్దరూ బయట వెయిట్ చేస్తూ ఉండగా ఫ్రాన్హోవర్ ఈ పెయింటింగ్ని కంప్లీట్ చేస్తాడు. ఒక రాత్రంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు పొద్దున ఫ్రాన్హోవర్ బయటకు వస్తాడు. పెయింటింగ్ అద్భుతంగా వచ్చింది అని చెప్తాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ మేము చూడొచ్చా అంటే, సరే రండి చూడండి అంటాడు. చూసిన తర్వాత వాళ్ళిద్దరూ పౌసిన్, పోర్బస్ ఇద్దరు మాట్లాడుకుంటూ వింటాడు. ఇందులో ఏముంది, ఇది కేవలం పిచ్చి పిచ్చి గీతలు, దాంట్లో ఒక కాలు తప్ప ఏమీ కనపడట్లేదు కదా అని అనుకోవటం వింటాడు. అతను కాసేపు డిఫెండ్ చేసుకుంటాడు, ఇది అలా ఇలా అని చెప్పి. కానీ కాసేపటికి అతను కూడా కన్విన్స్ అయ్యి, మీరు చెప్పిన మాట నిజమే, నేను ఓవర్ పర్ఫెక్షన్కి వెళ్ళి అసలు పెయింటింగ్ని చెడగొట్టేశాను అని ఒప్పుకుంటాడు. వాళ్ళు ఇద్దరు మిగిలిన ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాన్హోవర్ తన పెయింటింగ్స్ అన్నింటినీ తగలబెడతాడు, ఆ కోపంలో, ఆ బాధలో, ఆ డిప్రెషన్లో. తెల్లారు లేసేసరికి ఫ్రాన్హోవర్ కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. కథ ఏం చెప్తుందంటే, మనం దేని గురించైనా పర్ఫెక్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఓవర్ పర్ఫెక్షన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అనే కథ అనే నీతిని ఈ కథ ద్వారా రచయిత చెప్పడానికి ట్రై చేస్తాడు.